సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు నీ కష్టాలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు కదా, నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా, బాబా నా కష్టాలన్నీ ఎప్పుడు తీరతాయని. అలాంటి సమయం రానే వచ్చింది తల్లి. అంటే నీ కర్మఫలాలు ముగిసి ఉంటే మాత్రమే నువ్వు ఈ వీడియోని వినగలుగుతావు, చూడగలుగుతావు అని ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. అంతేకాకుండా రానున్న 48 గంటలలో ఒక మంచి అదృష్టాన్ని నీ సొంతం చేసుకోగలుగుతావు అని. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి, సాయి సుజా శారీ కలెక్షన్స్ అని. అంటే శారీ బిజినెస్ కోసం, మీకు శారీస్ కోసం నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే మీకు శారీస్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బాబా గారి విభూది కూడా, వైద్యనాథ సాయిబాబా గారి విభూది అడుగుతూ ఉన్నారు అందరూ కూడా. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా బాబా ఇచ్చే ప్రతి సందేశానికి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, అయ్యో నా కర్మ పోయిన జన్మలో నేను చేసిన పాపం ఏంటో నాకు తెలియదు, కానీ అందరికీ మంచి జరుగుతుంది, నేను ఏం పాపం చేశానో నా కర్మ నన్ను ఇలా బాధ పెడుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటామండి. చాలా వరకు కూడా మనం చేసిన తప్పేంటో తెలియదు, పోయిన జన్మలో ఏం పాపం చేశామో మనకు తెలియదు, అయినా సరే ఈ జన్మలో మనం ఈ కష్టాన్ని భరించాల్సిందేనా, మనకి విడుదల అనేది లేనే లేదా బాబా అని కూడా మనం ఎన్నోసార్లు విచారించి ఉంటామండి. అందుకు ఖచ్చితమైన సమయం అనేది రావాలండి. ఎలాంటి వాళ్ళకైనా, ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా, లేని వాళ్ళైనా, ఉన్నవాళ్ళని సమస్య లేకుండా అందరూ కూడా కర్మఫలాలు అనుభవించి తీరాల్సిందేనండి. మనం అనుకుంటాం మనకి మాత్రమే ఇలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నామేమో అని, కానీ అలా కాదనమాట. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనండి. తప్పు చేసిన వాళ్ళు కర్మ అనుభవించాల్సిందే. అలాగా ఆ కర్మఫలాలు తీరడానికి బాబా ఒక మంచి మంచి దారులు ఎలా అయితే మనకు చూపిస్తూ ఉన్నారో, ఒక విషయం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది చెయ్యాలా వద్దా అనే ఒక కష్టమైన ఒక సిచ్యువేషన్లో ఉంటామండి మనం. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడవేయడానికి అనేక రకాల సందేశాలని బాబా మనకి పంపిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు అండి మనకి చెప్పబోయే విషయం ఏంటి అనంటే, నీ కర్మ అనేది ముగిసి ఉంటే మాత్రమే ఈ వీడియోని నువ్వు చూడగలవు అని అంటున్నారు. అంటే ఎందుకు ఇలా అంటున్నారు? కర్మఫలాలు ముగిసి ఉంటే మాత్రమే అంటే ఒక మంచి జరగాలి అని అంటే ఒక 48 గంటల్లో నీకు ఒక అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నావు అని. నిజంగా ఒక మంచి సమయం మన దగ్గరికి వస్తుంది అని అంటే ఏంటండి అర్థం? మన కర్మఫలం అనేది ముగియబోతుంది. ముగిసి ఉంటే మాత్రమే, ముగియబోతుందని కూడా కాదండి. నిజంగా బాబా అన్న మాటలకి అర్థం అనేది ఉంటుందండి. ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి నిజంగా కర్మఫలాలు తగ్గే ఉంటాయి. బాబాకి తెలుసు ఎవరి దగ్గరికి ఈ విషయాలు, అంటే ఈ మెసేజ్ కానీ ఈ వీడియో కానీ వెళ్ళి చేరాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన సెండ్ చేయగలుగుతారనమాట. అలాగే ఈరోజు చెప్పినట్టుగా 48 గంటల్లో, అంటే 48 గంటల్లో ఏంటి ఆ విశేషం, ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనంటే,
నిజంగా అండి మనకి శుక్రవారం అంటే రేపు కాకుండా ఎల్లుండి 8వ తారీఖు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అండి. అంతేకాకుండా మనకి పౌర్ణమి కూడా. నిజంగా అమావాస్య పౌర్ణమి తిథులలో కూడా మంచి మంచి పరిహారాలు మనం బాబా గురించి కూడా తలుచుకొని చేస్తూ ఉంటాము. అలాగే ఆ రోజు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. ఏదైనా ఒక మంచి విషయం మంచి పరిహారాలు మనం చేయడానికి ఒక మంచి రోజుని చూస్ చేసుకుంటూ ఉంటాం. మంచి ఒక పౌర్ణమి రోజు చేస్తే మంచిది, ఒక అమావాస్య రోజు చేస్తే మంచిదని. అలాగే మనకి మంచి మంచి విషయాలు కూడా ఎప్పుడు ఒక గురువారం అనేసరికి ఒక పండగలాగా మనం చేసుకుంటూ ఉంటాం. అలాంటి గురువారం మనకి ఒక మంచి విషయాన్ని ఒక శుభవార్త ఎలా అయితే వింటున్నామో అలాగే ఇప్పుడు ఈ 8వ తారీఖు వరలక్ష్మి వ్రతము ప్లస్ మనకి పౌర్ణమి గడియలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి నిజంగా ఒక మంచి అదృష్టాన్ని మనం సొంతం చేసుకోగలుగుతున్నాం. అంటే ఆ రోజు 8వ తారీఖు వచ్చిందండి. 8 అంటే అష్టైశ్వర్యాన్ని పొందగలిగే రోజు కాబట్టి మనకి మంచి మంచి సందర్భాలు అంటే కర్మఫలాలు ముగియటంతో పాటు మంచి అదృష్టమైన సిచ్యువేషన్ అండి ఇది. అందువల్ల అలాంటి సమయంలో అనుకున్న విషయం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక అదృష్టాన్ని మనం నిజంగా ఏదైతే ఎదురు చూస్తున్నామో దానికంటే మంచి 100% రిజల్ట్ని ఇవ్వగలిగే ఒక అదృష్టాన్ని మనం సొంతం చేసుకోగలుగుతున్నాము అని అంటున్నారు అని అంటే మనకే తెలుస్తుందండి. నిజంగా 48 గంటల్లో మన ఇంట్లో ఏం జరగబోతుంది, ఎలాంటి ఒక అదృష్టాన్ని మనం పొందబోతున్నాం అనేది కూడా మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మంచి మంచి రోజుల్లో పరిహారాలు చేయడం మాత్రమే తెలుసుకున్న మనకి మంచి మంచి రోజుల్లో కూడా మనకి మంచి మంచి శుభవార్తలు రావడం, ఒక అదృష్టకరమైన విషయాన్ని పొందటం. ఈరోజు నిజంగా పౌర్ణమి అక్క నేను ఒక మంచి శుభవార్త విన్నాను ఈ రోజున భగవంతుడి దయ వల్ల అని చెప్పి అన్నవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. అలాగే బాబా ఈరోజు చెప్పుకున్న ఈ మాటను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రానున్న 48 గంటల్లో ఖచ్చితంగా మనకి ఒక మంచి శుభవార్తని ఒక మంచి అదృష్టాన్ని చేదక్కించుకోగలిగే సమయం అన్నమాట ఇది. అందువల్ల బాబా మనకి ఒక హామీ ఇచ్చారు, ఒక మాట ఇచ్చారు అని అంటే అది అక్షరాల పొల్లుపోదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.